ఒక వ్యక్తి సర్కస్ గుండా వెళ్తుండగా అతనికి ఒక ఏనుగు కనిపించింది. ఆ ఏనుగు ముందు కాలికి ఒక చిన్న తాడు కట్టబడి ఉండటాన్ని అతను చూశాడు. ఆ తాడును చూసి వ్యక్తి ఆశ్చర్యపోయి గందరగోళానికి గురయ్యాడు. అతను తనలో తాను ఇలా ఆలోచించుకుంటున్నాడు, గొలుసులు లేవు, బోనులు లేవు. ఇంత పెద్ద ఏనుగు ఈ చిన్న తాడును సులభంగా విచ్ఛిన్నం చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వేచ్ఛగా ఉండగలదని స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఈ ఏనుగు ఎందుకు తాడును విడుచుకోవట్లేదు అని ఆలోచిస్తున్నాడు. అప్పుడే అతని పక్క నుండి ఆ ఏనుగు ట్రైనర్ వెళ్తున్నాడు. ఆ వ్యక్తి ఏనుగు ట్రైనర్ ను ఆపి, ఈ ఏనుగు అక్కడ నిలబడి ఎందుకు ఉంది? అది తాడు విడుచుకొని పారిపోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు అని అడిగాడు. అప్పుడు ట్రైనర్ ఇలా సమాధానం ఇచ్చాడు, ఆ ఏనుగు చిన్నదిగా ఉన్నప్పుడు దానిని కట్టేయడానికి ఈ పరిమాణపు తాడును ఉపయోగించాము. మరియు ఆ వయస్సులో ఆ ఏనుగును పట్టుకోవడానికి ఈ తాడు సరిపోతుంది. కానీ ఆ ఏనుగు పెద్దయ్యాక తాను ఆ తాడును విడుచుకోలేదని మరియు ఆ తాడు ఇప్పటికీ ఆ ఏనుగును పట్టుకోగలదని ఏనుగు నమ్మడం ప్రారంభించింది. కాబట్టి ఏనుగు ఎన్నడూ విముక్తి పొందడానికి ప్రయత్నించలేదు. ఆ ఏనుగు వలె మనలో చాలా మంది మనం ఇంతకు ముందు ఒకసారి విఫలమైనందువల్ల మనం ఏమీ చేయలేమని నమ్మకంతో జీవితాన్ని గడుపుతాము. ఈ కథలోని నైతికత ఏమిటంటే, వైఫల్యం అనేది నేర్చుకోవడంలో ఒక భాగం. జీవితంలో పోరాటాన్ని మనం ఎప్పటికీ వదులుకోకూడదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు వినాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం, వెంటనే తెలుగు కిడ్స్ ఫన్ వరల్డ్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.